దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కేరళ నర్సు నిమిష ప్రియ మరణశిక్షకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించాలని దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 14న సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టనుంది. మరోవైపు ఈ నెల 16న కేరళ నర్సు నిమిష మరణశిక్షను యెమెన్లో అమలు చేయనున్నారు. దీంతో దౌత్య చర్చలకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంటుందని, ఈ సమయం సరిపోదని సీనియర్ న్యాయవాది రాజేంత్ బసంత్ వాదించారు. దౌత్య ప్రయత్నాలకు తక్కువ సమయం ఉండటంతో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రభావం చూపకపోవచ్చని సుప్రీంకోర్టు దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఈ కేసు విచారణకు ఇంకా ముందుకు జరపాలని సుప్రీంకోర్టును న్యాయవాది బసంత్ కోరారు. షరియత్ చట్టం ప్రకారం బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తే నిమిషను విడుదల చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకొచ్చారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్కు వెళ్లారు. 2011లో వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే యెమెన్ చట్టాల ప్రకారం ఆ దేశానికి చెందిన తలాల్ అదీబ్ మొహదీని ఆమె వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీరిద్దరూ కలిసి అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ అనే సెంటర్ ప్రారంభించగా ఈ క్లినిక్ కొంతకాలం సజావుగా సాగింది. భర్త, కుమార్తె కేరళకు వెళ్లిపోయాక నిమిష ప్రియకు మెహదీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. 2017లో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. మెహదీకి మత్తుమందు ఇచ్చి తన పాస్పోర్ట్ లాక్కోవాలని నిమిష ప్లాన్ చేసింది. అయితే ఆ ప్రయత్నంలో మత్తుమందు మోతాదు ఎక్కువ కావడంతో మెహదీ మరణించాడు. ఈ కేసును విచారించిన యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. యెమెన్లో భారతీయ నర్సుకు మరణశిక్షపై ఉత్కంఠ నెలకొంది. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈ నెల 16న మరణశిక్ష అమలు చేయనున్నారు. గత ఏడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి తమ కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదు. ఆమెను కాపాడేందుకు భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ దేశంతో అధికారిక దౌత్య సంబంధాలు లేని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.